విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సెకండ్ వచ్చేసి సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఈ సైకలాజికల్లో 99% ఇరుక్కుపోతారు. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని భ్రమలే, అన్ని ఊహలే. నేను గనక యాక్టర్ అయిపోతే కోట్లు వచ్చేస్తే అందులో ఉంటారు. ఒక్క సినిమా హిట్ అయితే నా దగ్గరికి ఇప్పుడు బలగం సినిమా చూసి అదంత సక్సెస్ అయినందుకు అలాంటి డైరెక్టర్ లాగా ఉండే వాళ్ళే ఇంత బౌండ్ స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతుంటారు. అవును, అదే బేస్ చేసుకొని అలాంటిదే సేమ్ సబ్జెక్ట్. అది ఆల్రెడీ ఉందిరా బాబు అన్నా కూడా వినరు. నా కథ అండి, అసలు అద్భుతమైన డిఫరెంట్ కథ అండి అని చెప్పి తిరుగుతుంటారు. చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ ఊహలోనే బ్రతుకుతుంటారు. నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ, ఇండస్ట్రీ తొక్కేస్తోంది కానీ, ఈ టైప్ లోనే ఉంటారు. అది నీ కథ మార్చుకోలేవు నువ్వు, అది రియాలిటీ లేదు, రియాలిటీ చెక్ లేదు, నిజం. సైకలాజికల్ గా చాలా ఉండిపోతారు అందులో. ఇంకే పని చేసుకోకుండా ఇల్లు అమ్మి, పొలం అమ్మి, ఆస్తి అమ్మి తిరుగుతుంటారు చాలా మంది. ఓకే, అండ్ ఈ సైకలాజికల్ ప్రాబ్లంతో ఇందులో ఉండిపోయిన వాళ్ళు రియాలిటీ ఎవరు చెప్తున్నా వినలేరు, అర్థం చేసుకోలేరు. ఇది కాదురా, దిస్ ఇస్ నాట్ ద రైట్ ట్రాక్, అందరూ అలా సక్సెస్ అవ్వలేరు, కొంతమందికి ఇలా జరగచ్చు, కొంతమందికి ఇలా ఉంటుంది, వినరు. నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారు. సో చూసి ఊహించుకోవద్దు, రియాలిటీలో ఏముందో చూడాలి. ప్రాక్టికల్. అండ్ ఇలాంటి వాళ్ళని యూజ్ చేసుకోవడానికి ఎంతో మంది వెయిట్ చేస్తారు. నువ్వు జస్ట్ 10 లక్షలు పెట్టి నేను హీరోని చేస్తాను, చాలా మంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు మోసం చేసేవాళ్ళు. ఇందులోనే కాదు, అన్ని ఫీల్డ్స్ లోనూ నీకెందుకు రైట్ నౌ జాబ్ ఇప్పించేస్తానని. అసలు అక్కడ ఒకప్పుడు జూబ్లీ హిల్స్ లో ల్యాండ్ 60,000 వదిలేసినాం, ఇప్పుడు నువ్వు గచ్చిబౌలిలో ల్యాండ్ కొను 10 కోట్లు వస్తాయని, అది ఎక్కడో మూలలో ఇంత చిన్న బిట్ ఇస్తాడు, అది అమ్ముడు పోతూ ఉండదు, అన్ని లిటిగేషన్ ఉంటుంది. సో అట్లాగా రకరకాల ఊహలతో అదేదో అయిపోతుంది, అది జరిగిపోతుంది అని ఊహించుకొని చాలా మంది బిజినెస్ల్లోనూ, జాబుల్లోనూ, ఇంకో ఏదో ప్రాజెక్ట్స్ అని చెప్పి వాటిలో దిగి మోసపోతుంటారు. కొంతమంది మా దగ్గరికి గవర్నమెంట్ జాబ్స్ కోసం, నాకు గవర్నమెంట్ జాబే కావాలి అని 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. అది రైటా రాంగా, ఆ గవర్నమెంట్ కరెక్ట్ అని పక్కన పెడితే, నువ్వు సైకలాజికల్ గా నువ్వు అది వచ్చేసాక ఆనందపడేది ఇప్పుడు కూడా ఆనందపడచ్చు. ఇప్పుడు హ్యాపీగా ఉంటే అవి వస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. సో అది మర్చిపోతారు సైకలాజికల్. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ కాంపోనెంట్. ఈ ఎమోషనల్ కాంపోనెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చిన్న చిన్న వాటికి ఉద్రేకం ఫీల్ అవుతారు. చిన్న వాటికి ఆయన ఎవరో వెళ్తూ ఇట్లా అనేసి వెళ్ళాడు, ఇంకా నాకు ఆయనతో పరిచయం ఏర్పడిపోయింది, వాడి ఫోటోలు పెట్టేసుకుని మనం అసలు ఎక్కడికో వెళ్ళిపోతాము అనే ఊహాగానాల్లో బ్రతికేస్తూ ఎమోషనల్లీ వీక్ ఉండి చిన్న వాటికి ట్రిగర్ అయిపోయి డబ్బులు పెట్టేసి, చిన్న వాటికి బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎమోషన్స్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఎప్పుడు కూడా అందులో ఫ్యామిలీతో కానీ, రిలేటివ్స్తో కానీ ఎమోషనల్ చాలా కంట్రోల్ ఉండాలి. నన్ను అట్లా అంటావా, నాకు ఇట్లా చెప్తావా, నువ్వు ఇలా చేస్తావా అని చిన్న ఎమోషనల్. అలాంటి వాడు సక్సెస్ కాలేరు అసలు. ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్న వాడే ఏదైనా సాధించగలుగుతాడు. సో ఎమోషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ స్పిరిచువల్ హెల్ప్. ఏదైనా కానీ ఒక ఫ్యాక్టర్ ఆఫ్ లక్ ఉంటుంది అందరికీ. ఒక ఫ్యాక్టర్ ఆఫ్ సేమ్ స్టోరీ, సేమ్ రూమ్లో ఉంటూ సేమ్ వ్యక్తి, వేరే లైఫ్ స్టైలే ఉంటుంది టోటల్. సేమ్ రూమ్లో ఉండి ఒక అతను, నేను ఆ రూమ్లో తిన్నాను, అట్లా బ్రతికాను, ఇప్పుడు ఇంత కట్టాను అన్నవాడు అదే రూమ్లో ఇంకో 100 సంవత్సరాలను అక్కడే ఉంటాడు. సో దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్ ఆఫ్ లక్ ఉంటుంది ప్రతి మనిషికి. మనం ఆ లక్ని నర్చర్ చేసుకోవచ్చు, ఆ లక్ని మెల్లగా మనం మన సైడ్కి తిప్పుకోవచ్చు. బట్ దానికి ఈ 3 ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వాలి. దెన్ ఓన్లీ లక్ ఫేవర్స్ ద బ్రేవ్. నిజంగా కరెక్ట్గా ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫిజియోలాజికల్గా కరెక్ట్గా ఉంటే నీకు ఆటోమేటిక్గా లక్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, సో దీనికి స్పిరిచువల్ మార్గానికి నువ్వు ఉండే ఇల్లు, నువ్వు ఉండే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, నీ గృహస్థితి అండ్ నీ మీద ఉంటున్న చూపులు అన్నీ కలిసి ఉంటాయి ఫ్యాక్టర్స్. సో స్పిరిచువల్ ఫ్యాక్టర్స్ నీకు ఎప్పుడు నువ్వు ఎంత ప్రయత్నము చేయి, నీకు ఆ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యాక్చువల్ రియాలిటీ లక్ అంటారు దాన్ని. ఆ రియాలిటీ యొక్క లక్ ఉండకపోతే, అంటే నువ్వు ఉన్న రియాలిటీలో అరే చిన్న పాయింట్ అది కలిస్తేనే అన్ని జరుగుతాయి. ఆ ఒక్క ఫ్యాక్టర్, ఆ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ మనకు క్లిక్ అవ్వకపోతే ఎంత ప్రయత్నం చేయి, అరే లాస్ట్ మూమెంట్లో వచ్చి మిస్ అయిపోయిందిరా అనిపించే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. దానికి స్పిరిచువల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్ ఫ్యాక్టర్స్లో మనం సింపుల్ డిసిప్లిన్, ఒక చిన్న భక్తి మార్గము, సమ్ కైండ్ ఆఫ్ ప్రేయర్,
జస్ట్ అది మీకు సంస్కృతం నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. సింపుల్ ప్రేయర్, ఐ జస్ట్ వాంట్ టు బీ గుడ్, డూ గుడ్, అందరు బాగుండాలి, నా ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి, నేను లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి, నాకు మంచి మార్గం చూపించు, దట్స్ ఇట్. అంతకు మించి ఏం అవసరం ఉండదు కూడా. సో అలాంటిది ఏదైనా ప్రేయర్ చేసినా కూడా, ఆర్ ఒక 10 నిమిషాలు నా లోపల చెడు ఏం లేదు కదా, నేనేం రాంగ్ సైడ్ వెళ్ళట్లే కదా, ఇఫ్ ఐఎమ్ ఇన్ పాజిటివ్ సైడ్ హెల్ప్ మీ, ఆ టైప్లో ఉన్నా కూడా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రతి వ్యక్తి ఇందులో ఉండాలి, ఇది ఆలోచించుకోవాలి దట్ దేర్ సమ్ అదర్ బిగ్ ఫోర్స్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నది. ఇది కనుక తెలుసుకోగలిగితే ఐ థింక్ చాలా ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతాయి. సో ఇట్లాగా ఒక సాధన పెట్టుకుని ఎవ్రీ డే నేను వీటి మీద యాక్ట్ చేస్తాను. నా ఫిజికల్గా ఎలా ఉన్నా, నా సైకలాజికల్గా ఎలా ఉన్నా, ఎమోషనల్గా ఎలా ఉన్నా, అండ్ స్పిరిచువల్గా ఏమైనా చేస్తున్నాను. ఇది గనక మనం ఒక మార్గంలో పెడితే దాన్నే సాధనా మార్గం అంటారు. అది సాధన చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా చాలా డోర్లు తెరుచుకుంటాయి, డెఫినెట్లీ బెటర్ అవుతాం. ఇది ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాడు. కానీ కొంతమంది సాధన అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ వింటారు, 3-4 days 1 week చేస్తారు, నెక్స్ట్ వీక్ వచ్చేసి దండం పెట్టేస్తారు. చాలా చాలా ఫస్ట్ ఎనర్జెటిక్ గా ఉంటారు, చెయ్యాలి అలా సార్ నాకు చెప్పారు, హరీష్ గారు చెప్పారు, ఆ వీడియో చూశానని ఇంప్రెస్ గా ఫీల్ అయ్యి 1 week అంటూ ఉంటారు. తర్వాత చూస్తే యథావిధి. ఎందుకు జరుగుతుందంటే ఇది వాళ్ళు దే డోంట్ సీ ద లాంగ్ టర్మ్ పిక్చర్. ఓకే, ఇప్పుడు ఒక చోట నేను ల్యాండ్ కొన్నాను అంటే నెక్స్ట్ డే కోట్లయిపోగా, అవును, అది ఒక 10 ఏళ్ళైనా పడుతుంది కదా. ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశానంటే రేపు పొద్దునకే అయిపోదు కదా, టైం పడుతుంది. ఎవరైనా సరే మనకి పాత సినిమాలు చూపిస్తారు, తపస్సు చేస్తే చుట్టూ ఇట్లా పుట్టలు కట్టేస్తాయి, అయినా కూడా మనం తపస్సు చేస్తుంటారు వాళ్ళు. దాని మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైం. నేను ఫ్యాక్టర్స్ ఏమున్నా సరే, చుట్టూ నీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు దాని గురించి ఫోకస్ చేస్తే నీ దగ్గరకు వస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. చుట్టూ పుట్టలు కట్టేస్తున్నా ఒక అతను అట్లా ఉన్నాడు అంటే దాని అర్థము నీ చుట్టూ ఏమన్నా జరగని, నీకు చెడ్డవాళ్ళు ఉండని, నేను మార్చేవాళ్ళు ఉండని, నీకు ఎవరైనా మందు అలవాటు చేయడానికి ట్రై చేయని, నువ్వు డిస్టర్బ్ కాకుండా నువ్వు దాని మీద ఫోకస్ పెట్టి నీ జర్నీ చేయి. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. 3-4 రోజుల్లోనే అయిపోవాలని ఏం చెప్పాడు, ఏం కాలే, వేస్ట్, ఈ టైప్లో ఉంటారు చాలామంది, ఈ టైప్లో ఉంటారు. సో నేను అంటాను మినిమం ఏదైనా సరే 6 months 1 year ప్రాక్టీస్ చేయాలి. మినిమం 6 months 6 నెలలు ఏదైనా చేస్తేనే మెడిటేషన్ అయినా కుదురుతుంది, లేకపోతే రియల్ ఎస్టేట్లోనే సక్సెస్ వస్తుంది, నీ జాబ్లోనే ఎందులోనే సక్సెస్ వచ్చేది. ఆ కన్సిస్టెన్సీగా ఒక 6 months అయినా చేయగలగాలి. చేయకపోతే నిజంగా ఎంత ఎవరు మోటివేట్ చేసినా, పైప్ పెట్టి గాలి కొట్టినా కూడా రాదు. వాళ్ళు ఆ టైంలో అంటారు, నెక్స్ట్ డే మర్చిపోతారు. సో ఎప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ నేను స్టార్ట్ చేస్తే మినిమం 6 నెలలు చేస్తాను. అందుకే ఒకేసారి అన్ని స్టార్ట్ చేయకండి అంట. అవును, సింపుల్గా స్టార్ట్ చేయండి. నువ్వు చెయ్యగలిగినవి స్టార్ట్ చేయి. ఎంత తినగాలో అంత ముద్దే తీసుకోవాలి. మనం ఒకటేసారి నేను రేపు పొద్దున ఏదో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అన్ని స్టార్ట్ చేసి ఏది కాకుండా అవుతారు. అట్లా చేయకుండా సింపుల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ 1 apple a day. హెల్త్ కోసం 1 apple తింటా రోజు. అట్లా ఎనీథింగ్ సింపుల్, వెరీ సింపుల్. వాకింగ్ చేస్తా, డైలీ ఒక 3000 steps చేస్తా, 4000 steps, 5000, అట్లా మెల్లగా పెంచుకుంటారు. కన్సిస్టెన్సీ అది గనక చేయగలిగితే ఐ థింక్ కొన్ని రోజులు సస్టైన్ చేయగలిగితే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. సూపర్.